అనగా ఒక ఊర్లో ఒక ఒక కాకి చిలక ఉన్నాయి. ఆ రెండు ఫ్రెండ్స్ అంట. ఒకరోజు ఒక చిలక బాగా పండు జామకాయ తెచ్చుకుందంట. కాకి ఏమో పిచ్చి పిచ్చి కింద పడిన జామకాయ తెచ్చుకుందంట. మిత్రమా అది చూసి నేను అది ఎత్తుకుపోయి తినేస్తాను అనుకుందంట. మిత్రమా నువ్వు స్నానం చేసుకురా, నేను నీ జామకాయని కాపలా కాస్తాను అన్నంట. పాపం చిలక వెళ్ళి స్నానం చేస్తుంటే అది ఎత్తుకుపోయిందంట. చిలక చూడంగానే ఏడుస్తుందంట. అప్పుడు నత్తలు వచ్చి చిలక ఎందుకు ఏడుస్తున్నావే అంటే, కాకి నా జామకాయలు దొంగిలిచ్చింది, ఇంకో ఈ కొండలో నీ పెద్ద పెద్ద జామకాయలు పంపిస్తున్నాను అని పంపించిందంట. అది చూసి కాకి చిలక సంతోషించిందంట. ఆ కాకి చూసి మిత్రమా నాకు ఇస్తావా అంటే నేను ఏమంటావా అందంట. అప్పుడు ఎవరిచ్చారంటే నత్తలు ఇచ్చిందన్నమాట. చిలక కాకి ఆ మాటలు విన్నాక వెళ్ళి ఏడుస్తూ ఉందంట. అప్పుడు నత్తలు ప్రశ్నని కాకి ఎందుకు ఏడుస్తున్నావంటే చిలక నా కాయ దొంగిలిచ్చింది అని చెప్తుందంట. అంత తెలివిగా ఉందంట. అప్పుడు నత్తలు కోపం వచ్చి దాంట్లో కర్ర పెట్టి పంపించిందంట. అప్పుడు దాని ముడ్డు మీద కొడతా ఉందంట బే అని. అప్పుడు చిలక సారీ చెప్పిందంట. ఇంకెప్పుడు అట్లా చేస్తే అట్టానే ఉండిద్ది అని చెప్పిందంట. థ్యాంక్ యూ.